హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ యూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఫైనలీ మన మండల దీక్ష అయితే పూర్తయిపోయింది. సో 41 days అనమాట. అండ్ నాకు తెలిసి ఈరోజు 45 day అనుకుంటా. సో 45 day. సో ఈరోజు అయితే ఈవినింగ్ అయితే 23 అయితే కట్టేసుకుంటున్నాం మేము. అండ్ అంతే ఇంకా. సో మీ ఇక్కడ నుండి అయితే ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇంటి దగ్గర సో ఆ గుళ్ళ దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని అయితే మళ్ళీ ఇక్కడికైతే రావాలి. సో ఒక్కసారి కొబ్బరికాయ ఇంట్లో నుండి కొట్టినామంటే బయటకు వెళ్ళి అండ్ శబరి యాత్ర ఫినిష్ అయ్యి వచ్చేదాకా మళ్ళీ అయితే సో మనమైతే ఉండం ఇంకా చూపిస్తాను మీకు. సో ఏమేమి చేస్తారు, సో ఎలా ఉంటుంది అసలు అని చెప్పి చూపిస్తాను మీకు ఇక్కడ నుండి కంప్లీట్గా. అండ్ మనం ఇక్కడ నుండి అయితే సో ట్రైన్లో వెళ్ళట్లేదు. సో ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయి. సో 2024లో కూడా సేమ్ ఇంతే, నేను సివిల్లో వెళ్ళాను. సో అప్పుడు కూడా ట్రైన్లు క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అంతే ఇంకా. సో ఒక బస్ అయితే మాట్లాడేసాం మేము ఇక్కడ. అండ్ సో బస్సులో అయితే వెళ్ళబోతున్నాం. మేబీ 24 hours అట్లా పట్టవచ్చు. అండ్ డైరెక్ట్ అయితే అక్కడికి ఎరిమేలు అయితే మేమైతే వెళ్తున్నాం ఇక్కడ నుండి అయితే అంతే ఇంకా. ఒక 1 night అండ్ నెక్స్ట్ డే మేబీ వెళ్తాము అంతే. సో చూద్దాం ఇక. మీకైతే అన్ని వ్యూస్ అన్నీ చూపించేస్తాను. సో ఎలా వెళ్ళాలని కూడా మీకైతే క్లియర్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి. అండ్ మేము ఇప్పుడు ఈసారి అయితే పెద్ద పాదం అయితే చేస్తున్నాం అనమాట. చూపిస్తాను, అది మేబీ నైట్ అయితే కావచ్చు. సో ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు. మేబీ ఇది part 1 కింద పెట్టేసుకుంటాను. సో అక్కడికి వెళ్ళాక అక్కడ నుండి part 2 తీస్తాను అనుకుంటున్నాను నేనైతే అంతే ఇంకా. సో చూసేయండి ఇంకా మిగతా బ్లాగ్ని అయితే. ఇప్పుడైతే మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో పోచమ్మ టెంపుల్కి వచ్చాం. సో మోస్ట్లీ ఏంటంటే సో మాల అయిపోయిన 41 days తర్వాత అయితే సో ఇంటికి అయితే వెళ్తారన్నమాట. సో ఇంటికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు ఒక మీ దగ్గర ఎక్కడ వీలుంటుంది, సో గుడికి కానీ పోచమ్మ టెంపుల్ కానీ సో ఒక 5 గుళ్ళు ఉంటే 5 గుళ్ళో కొట్టినా పర్లేదు. సో ఇట్లాగైతే ఇస్తారన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొడుతున్నాం, ఆ తర్వాత ఇంట్లో అయితే కొడతాం కొబ్బరికాయ. మేము ఫస్ట్ అయితే ఇక్కడ కొట్టేసి అయితే ఇంటికైతే వెళ్దాం. మనం చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందని చెప్పేసి మీకు. ఇది మా విలేజ్ పోచమ్మ గుడి అనమాట. లోపల చూపిస్తాను చూడండి. ఓవరాల్గా ఇలా అయితే ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వెళ్తాం మేము కొబ్బరికాయ ఇంట్లో కొట్టడానికి. సో ఇక్కడ కొంచెం అయితే క్లీన్ చేసేసి అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకుని అయితే బ్యాక్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మీకైతే ఇంట్లో చూపించేస్తాను మళ్ళీ. బ్లాగ్ కంటిన్యూ చేయండి. మీరు ఫస్ట్ అయితే కొబ్బరికాయ అయితే బయట టెంపుల్స్లో కొట్టేసి తర్వాత లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు మీ ఇంట్లో అయితే కొట్టుకోవాలి. మీ ఇంట్లోకి అయితే వచ్చాం కొబ్బరికాయ కొట్టడానికి. అండ్ ఇప్పుడైతే మీకు కొబ్బరికాయ కొట్టేస్తున్నాం ఇక్కడ ఇంట్లో చూడండి. సో ఇది మా పూజా రూమ్ అనమాట, చూస్తున్నారు కదా. కొబ్బరికాయ అయితే కొడితే చూపిస్తాను మీకు. మా పూజా రూమ్ని అయితే చూపించేస్తాను చూడండి ఒకసారి. సో దీపం పెట్టేసాన్ని. సో గాయస్ ఇది మన ఆఖరి ఘట్టం యాత్రలో. అండ్ ఇది కొబ్బరికాయ మనం తిప్పేసి సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ ఏం మాట్లాడకుండా అయితే వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుండి. చూపిస్తాను మీకు అదంతా చూడండి ఒకసారి. సో దేవుణ్ణి అయితే మంచిగా మొక్కుంటాను అనమాట. జాగ్రత్తగా యాత్ర జరగాలి, బాగా ఉండాలి, బాగా వెళ్ళి రావాలి అని చెప్పేసి మొక్కుకుంటాం. ఇంట్లో తోడుకుంటామని కూడా చెప్తాం ఇక్కడ మొక్కుకొని. దానిలో కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అయితే. సో ఇక్కడ వచ్చేసి ఇక ఫైనల్గా సో కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టించేసి అంటించేసి సో బ్యాక్ వెళ్తూ ఉంటాను అన్నమాట. చూడండి ఇక్కడ వెనక్కి వెళ్తూ శనగోస చెప్తూ వెనక్కి వెళ్తూ లాస్ట్లో ఇంటి బయట అయితే కొబ్బరికాయ కొడతాం మనం. ధర్మశాస్త్రావే కుల దైవమే మేఘాంతమూర్తి మహిమలే వాసనే ఐశ్వర్యమూర్తి ధైర్యమూర్తి నిత్యప్రియనే కర్పూర తమిళ శుద్ధ ప్రియనే గరిమల వాసనే గరిమల రక్తమే గరిమల రక్తమే కరుణామూర్తి కలివర్ధనే గర్భస్వామియే కారణం కుండ్రమే కాంతనల జ్యోతియే కానన వాసనే బాలకనే కగవత్సతనే గణపతి సోదరనే గంధాభిషేక ప్రియనే గణనాథ ప్రియనే జగదానందాయకనే జగత్పోచక మూర్తి టెంకానీరాభిషేక ప్రియనే
ఓం డమరుక ప్రియ సుతనే ఓం డంకనాథ ప్రియనే ఓం తంజమలిపవనే ఓం తారక బ్రహ్మమూర్తి ఓం త్రిమూర్తి ప్రియనే ఓం నవరత్న గిరిధారినే ఓం నవనీత శక్తనే ఓం నారాయణ సుతనే ఓం నాగరాజనే ఓం నిత్య బ్రహ్మచారియే నీలిమల ఎట్రమే ఓం పంబా వాసనే ఓం పంచాంద శాబ్దిక ప్రియనే ఓం పందల రాజకుమారనే ఓం పంబా విలక్కే ఓం పరబ్రహ్మ జ్యోతియే శ్రీ స్వామియే. క్లిప్లో చూశారు కదా. సో ఇక్కడ ఏంటనంటే సో కొబ్బరికాయలు తిప్పడానికి రీజన్ సో 3 times అయితే తిప్పుతాం మనం. అది సో దేవుణ్ణి మనం ఆహ్వానం చేస్తున్నాం అంటే సో రక్షక మనతో ఉండమని, ఆయన ఇల్లును కాపాడమని దాని అర్థం. సో అలా ఉంటుందన్నమాట రూల్. అండ్ అక్కడ నుండి మేము బ్యాక్ తిరిగి సైలెంట్గా వచ్చేసాను చూడండి కొబ్బరికాయ కొట్టేసి క్లిప్లో. సో ఏంటనంటే సైలెంట్గా ఎవరితో మాట్లాడకూడదు. అండ్ మాకు దగ్గర ఉన్న టెంపుల్ వచ్చాము ఇక్కడ, మాకు భీమన్న టెంపుల్. సో ఒక 1.5 kilometers అట్లా ఉంటుంది. సో ఆ టెంపుల్కి వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసాం అయిపోయింది. సో అప్పుడైతే మేము మాట్లాడాలి అదన్నమాట. సో బయట కొబ్బరికాయ కొట్టేసి కొట్టేదాకా అయితే మాట్లాడకూడదు అనమాట. సో అది రూలు. సో ఈ ముష్ట నియమాలు అయితే చాలా ఉంటాయి అదనమాట. అండ్ బ్యాక్ మేమైతే మా వీరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అండ్ సాయంత్రం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 4 o'clock అయితే అయింది టైము. సో ఈవినింగ్ 6:30 ఆ టైంలో అయితే ఇరుముడు అవుతుంది అనమాట. సో మీకు అక్కడైతే నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం మళ్ళీ. ఫైనలీ సో ఈవినింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్గా 6:30కి అనుకున్నాం, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. సో పూజ చేసరికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చూడండి. ఇక్కడ ఇరుముడు కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది. అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మేము. ఇంకొక 1/2 hourలో అయితే అందరూ స్టార్ట్ అయిపోతుంది ఇరుముడు కార్యక్రమం అయితే. అండ్ చూపిస్తాను మీకు ఏం చేస్తారని చెప్పి. సో ఇరుముడు అంటే ఏం లేదు. సో అయ్యప్ప అయితే సో అప్పుడు వాళ్ళ అమ్మ స్వామికి తలనొస్తుందంటే సో పులిపాల కోసం అయితే వెళ్తాడనమాట. సో పందల రాజు ఏం చేస్తాడంటే అప్పుడు సో ఇరుముళ్ళు అని చెప్పేసి ఒక ఇరుముడి, సో 2 దిక్కులు అండ్ కొబ్బరికాయ, సో జీలకర్ర, సో చిన్న ఉంటాయి కదా, సో అన్నీ అని చెప్పేసి అలా పెట్టి పంపిస్తాడనమాట. ఒక చెద్దరు కూడా ఇస్తాడు. సో అది తీసుకొని అయితే స్వామి అయితే పులిపాల కోసం వెళ్తాడు అండ్ పులినే తీసుకొస్తాడు. అంత పెద్ద అమాన్యుడు మన స్వామి. అండ్ చూపిస్తాను మీకు అంత డీటెయిలింగ్గా. సో అంతే ఇంకా. సో గుడి అవుట్లెట్ ఇది మీకు చూపించాను ఆల్రెడీ మన పాత వీడియో. ఇక్కడ ఐకార్ట్లో వేస్తాను చూడండి మన వీడియో. ఇక్కడ ఫుల్ వీడియో ఈ వీడియో టెంపుల్ది. అండ్ అంతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టెంపుల్ ఎదురుగా అన్నీ అయితే రెడీ చేశారు ఇక్కడ చూడండి. సో మేము కన్యాస్వాములు కాబట్టి మాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట కన్యాస్వాములకి. ఇక్కడైతే కూర్చున్నాను. అయ్యగారు అయితే నన్ను గోత్రం పేర్లు అవి అయితే అడిగారు. చెప్పాను అయ్యగారికి అయితే. నాకు చేతులు అయితే కొబ్బరికాయలు అయితే మేము నెయ్యి పోస్తామన్నట్ట. నెయ్యి పోసి సో అయ్యగారి తర్వాత దాన్ని సో పిండితో అయితే క్లోజ్ చేసేస్తారు. సో అది ఇరుముల్లో పెట్టేస్తారు. అదైతే సో కనుమలు సో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇరుముల్లో పెట్టేసి మాతో బియ్యం పోయిస్తారు ఫస్ట్. తర్వాత మా రిలేటివ్స్ కానీ సో మా అమ్మ నాన్న వాళ్ళు కానీ అందరూ అయితే బియ్యం పోస్తారనమాట. చూసేయండి మీరు. అటుకులు బెల్లం అరవన్న పాయసం సోమ్యప్ప శరణమప్ప భరణమప్ప బంధుమప్ప పిల్లలమప్ప తెలుసో తెలియక చేసిన తప్పులు మన్నించప్ప మమ్మేలప్ప తల్లివి నీవే తండ్రివి నీవే గురువు నీవే నిన్నే నమ్మిది కాపాడప్ప కరుణించప్ప వస్తున్నమప్ప నీ సన్నిధికి రాళ్ళల్లోన రప్పల్లోన కొండల్లోన నీవే దిక్కు రక్షించప్ప కాపాడప్ప కన్య సాములం కత్తి సాములం గంట సాములం గద సాములం పెరు సాములం గురు సాములం వస్తున్నమప్ప కాపాడప్ప కరుణించప్ప పదునెట్టాంబడి ఎక్కించప్ప నీ దివ్య దర్శనం మాకివ్వప్ప నీ జ్యోతి దర్శనం మాకివ్వప్ప స్వామి స్వామి దింతక తోం తోం స్వామి దింతక తోం తోం ఇల్లాలి వీరనే వీరమణి కంటనే రాజాది రాజనే రాజా కుమారనే పందల బాలుడే
నీలి వస్త్రధారుడే నిత్య బ్రహ్మచారి స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందోమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప స్వామి 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 శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవన్ శరణం దేవన్ పాదం దేవన్ పాదం స్వామి పాదం స్వామి పాదం స్వామి పాదం భగవానే భగవానే దేవనే దేవనే శక్తనే శక్తనే స్వామియే స్వామియే వల్లికట్టు వల్లికట్టు ఎరమడి కట్టు ఎరమడి కట్టు కట్టం కట్టే కట్టం కట్టే కల్లం మల్లం కల్లం మల్లం ఎందెవిడయ్యా ఎందెవిడయ్యా దేహ బలందా దేహ బలందా. మా అమ్మ నాన్న అయితే ఫస్ట్ పోసేసి తర్వాత మా రిలేటివ్స్ అయితే పోస్తారు. సో స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరైతే ఇరుముళ్ళ బియ్యం పోస్తారు అనమాట. సో ఇరుముళ్ళ బియ్యం పోవడం చాలా మంచిది. సో మన కోరికలు ఉంటే కోరుకొని ఇరుముడు అయితే బియ్యంలో పోస్తారు. చాలా మోక్షం అన్నమాట. చాలామందికి తెలియదు యాక్చువల్గా ఇదన్నమాట. చాలా పవర్ఫుల్ అనమాట ఇరుముడి కూడా. కర్పూర దీపం భస్మాభిషేకం భస్మాభిషేకం ఎత్తనాభిషేకం ఎత్తనాభిషేకం పాలాభిషేకం పాలాభిషేకం పులాభిషేకం స్వామి అప్ప స్వామి అప్ప శరణమప్ప శరణమప్ప వరణమప్ప బంధుమప్ప బంధుమప్ప పిల్లలమప్ప తెలుసు తెలియక తెలుసు తెలియక చేసిన తప్పులు చేసిన తప్పులు మందించప్ప దీవించప్ప మమ్మేలప్ప కరుణించప్ప కాపాడప్ప మమ్మేలప్ప మమ్మేలప్ప స్వామి అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కన్య స్వాములం అయ్యప్ప కన్య స్వాములం అయ్యప్ప కత్తి స్వాములం అయ్యప్ప కత్తి స్వాములం అయ్యప్ప కంఠ స్వాములం అయ్యప్ప గదా స్వాములం అయ్యప్ప పేరు స్వాములం అయ్యప్ప గురు స్వామితో అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప చేర్చుకో అప్ప అయ్యప్ప ముందుండప్ప అయ్యప్ప నడిచింపప్ప అయ్యప్ప ముళ్ళల్లోన అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప కొండల్లోన అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప దైవము నీవే అయ్యప్ప నిన్నే నమ్మి అయ్యప్ప వస్తున్నమప్ప స్వామి ఇరుముడైతే ఎత్తుతారు మీర గురుస్వామి పెట్టేసి కట్టేస్తారనమాట ఇరుముడి. తర్వాత 3 రౌండ్స్ అయితే మనం తిరిగేసి ఇరుముడైతే సైడ్కి పెడతాం అన్నమాట. అది విషయం. నైట్ అయితే ఇరుములు అయితే కట్టేసుకొని సో పిలిపించాము. వెహికల్ అయితే వచ్చేసింది అండ్ వెహికల్కి అయితే వాహన పూజ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోవాలి. సో ఇరుములు అయితే పైన ఉన్నాయి. నైట్ అయితే కొబ్బరికాయలు కొట్టేసినాం. సో ఇక్కడ 10 నెట్టంబడి కొట్టి అండ్ ఇంకా సో గజ సామాన్ కూడా అయితే కొట్టేసి స్టార్ట్ కావాలి ఇక్కడ నుంచి అయితే. ఇది మా వెహికల్. సో పటాన్ అయితే కడుతున్నారు వెహికల్కి. మా అయ్యగారు స్వామి అయితే పూజ స్టార్ట్ చేసిర్రు. రాస్తారు ఇక్కడ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప అని. హాయ్ అప్పుడు స్వామి వస్తున్నమప్ప
సన్నిధికి అయ్యప్ప నైట్ అయితే అయిపోయింది, కూడా అయిపోయింది. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మీకు కన్నమల గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాం. ఎత్తేసారు కన్నమల గణపతి కింద ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొడుతున్నాం. చూడండి ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టేసి అండ్ పైన 18 అమ్మడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ అయితే 18 అమ్మడి కొబ్బరికాయ కొట్టేసేయాలి. అది స్వామి శరణమయ్యప్ప. సో పైన 18 అమ్మడి ఇక్కడ 18 అమ్మడికి అయితే కొబ్బరికాయ కొట్టుతున్నాం. చూడండి 18 అమ్మడి అండ్ సైడ్కి సుబ్రహ్మణ్య స్వామి అండ్ కడప స్వామి ఉన్నారు. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇరుముడు అయితే సో బస్ పైన తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. గురుస్వామి పెడతారు ఇక్కడికి. చూడండి ఇరుముడు ఎత్తినా దించినా కానీ గురుస్వాములకు అయితే పాద నమస్కారం చేసుకోవాలి. అదనమాట ఇక్కడ ఇరుములు అయితే పైన ప్లేస్ చేసేసినాం. సో కాళ్ళ దగ్గర ఉండద్దు అనమాట ఇరుములు. చూస్తున్నారమ్మా గురుస్వాములు అయితే పైన పెట్టేస్తున్నారు. అండ్ ఇరుముడి దించేది ఎత్తేది ఒక అధికారం గురుస్వామికే ఉంటుంది. ఇది మాత్రం అదనమాట, అందుకే గురుస్వామి స్పెషాలిటీ అది. పైన పెట్టేస్తున్నారు. అండ్ మేబీ ఇంకొక 30 minutes అయితే స్టార్ట్ అయిపోతాం అయితే. సో బస్సులో అయితే కలుసుకుందాం మళ్ళీ. అయ్యగారు అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు, వాహన పూజ. సో ఏ ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా వెళ్ళే రావాలని చూసారుగా. పోయటానికి అయితే మంచిగా తిప్పేసి ఆ కర్పూరం వెలిగించేసి కొబ్బరికాయ తిప్పేసి ఇక్కడ 18 అమ్మడి చూపించి స్వామివారికి చూపించేసి మంచిగా జాగ్రత్తగా వెళ్ళి రావాలని స్వామిని అయితే ఆశీర్వదించారు. అది కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే మేమైతే స్టార్ట్ అయిపోతాం ఇంకా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్ అయితే ఇక్కడ నుండి అయితే స్టేట్ అయితే కరీంనగర్ వెళ్తున్నాం. మాలో అందరం అంతా కూర్చున్నాం. చూపిస్తాను మా సాములు అందరినీ. సో ఇది మరి వీరి బ్యాచ్ అనమాట. మేము వెళ్తున్నాం శబరిమలకి. స్వామి స్వామి అది ఇంకా వెళ్ళిపోదాం ఇక. స్టార్ట్ అవుతుంది. వెళ్తూనే ఉన్నాం. ఆల్రెడీ వీడియో తీస్తున్నాడు. మా స్వాములు అంతా బిజీగా ఉన్నారు ఫోన్ మాట్లాడడం వీడియో కాల్స్లో అంతే ఇంకా. సో ఆల్మోస్ట్ 11:30 అయితే అవుతుంది టైం. సో ఒక 12:30 1 or 2 o'clockలో కాస్త దూరం వెళ్ళిన తర్వాత దీక్ష అయితే చేసేస్తాం మేము. అసలు మేము పర్ఫెక్ట్ మర్చిపోయినట్టు ఛార్జింగ్ ఎలా ఏముందంటే మా సాంగ్ తెచ్చాడంట. అండ్ వెళ్తున్నాం అంతే ఇంకా. సో అందరం మంచిగా చేస్తూ అయితే వెళ్తున్నాం. ఫాస్ట్ కొట్టేస్తున్నాం మా డ్రైవర్ సాబ్, అది విషయం. అయితే బీచ్ చేయడానికి అయితే ఆగాం మధ్యలో. ఇది కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళే రూటు. మధ్యలో ఇక్కడ పోచమ్మ టెంపుల్ ఉంటే ఇక్కడ ఆగాం బీచ్ చేయడం చెప్పి తీస్తున్నాం అన్ని బయటకి. ఇప్పుడే ఒక 1/2 hour to 40 minutes అట్లా దీక్ష ఫినిష్ చేసుకొని అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. వెళ్దాం ఇంకా. టైం వచ్చి 1:30 అట్లా అవుతుంది టైం అయితే. అంతే బాగుంది టెంపుల్ అయితే చూడడానికి. పీస్గా ప్రశాంతంగా ఉంది. మాకైతే భిక్షకి అయితే మంచి ప్లేస్ దొరికిందని అనుకుంటున్నాను. అంతే భిక్ష అయితే ఫినిష్ చేసుకుంటాం మేమైతే వెళ్ళి ఫాస్ట్గా. అట్లా అవుతుందండి. ఒకసారి టెంపుల్ చూడండి, బాగుంది టెంపుల్ అయితే నిజంగా. కొంచెం అది యూస్ హోటల్ లుక్స్ కానీ బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది నిజంగా ఏరియా. అక్కడ టిఫిన్ బండి కూడా ఉన్నది ఆడ. ఇక్కడ చిన్నగా అయితే ఇట్లుందో రాలిగా నాగపావంతో. భిక్ష అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడుగా భిక్ష చేస్తున్నాం. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 or 6 o'clock ఏమో అవుతుంది టైము. ఇక్కడ పూజ కోసం అయితే వెహికల్ ఆపేసాం ఇక్కడ పెట్రోల్ పంప్లో, హెచ్పీ పెట్రోల్ పంప్లో. అండ్ పూజ అయితే చేయడానికి మా సాములు అయితే స్నానానికి వెళ్ళారు. నేను ఫాస్ట్గా చేసి వచ్చేసాను. బ్యాక్ చూస్తున్నారుగా. ఒక 5 minutesలో పూజ చేసుకొని అండ్ అగైన్ బ్యాక్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ అల్పకైతే వెహికల్ ఆపాలి, ఎక్కడ ఆపాలో మరి చూడాలి ఇంకా. సో పూజ మోస్ట్లీ ఈ 2025లో ఏంటంటే అసలు ట్రైన్లో ఒక 9 to 10 ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. సో అంతా ఈ వెహికల్స్ టెంపో అండ్ వాళ్ళు బస్సెస్ లేకపోతే కార్స్ కానీ తీసుకొని అయితే శబరిమల యాత్రకు వెళ్తున్నారు. సో ఏంటంటే ఆ సివిల్ వాళ్ళు కూడా ఏంటంటే సో వీళ్ళు మాతో సివిల్స్ కూడా వస్తున్నారు. చూపించారు కదా ఇంతమందికు. అండ్ సేమ్ రూట్ అందరం వెళ్ళొచ్చు. సివిల్ అండ్ మాల వేసుకున్న వాళ్ళు ఒక ఏంటంటే సో మాల వేసుకున్న వాళ్ళు మాత్రం అక్కడ శబరిమలలో మాత్రం సో 18 బంగారు మెట్లు ఎక్కడానికి మాత్రం అధికారం ఉంటుంది. సివిల్ స్వాములకు మాత్రం సప్లై లైన్ ఉంటుంది అక్కడ నుండి, ఓన్లీ సన్నిధానంలో మాత్రమే. సో అంతా కలిసి వెళ్ళొచ్చు అక్కడ దాకా. అండ్ అంతే ఇంకా
చూపించేస్తాను మీకు. అల్పైతే ఫినిష్ చేసేసినాం. ఫినిష్ చేసి భజన చేస్తున్నాం. కోసిన ఎన్ని మాలలల్లిన ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లిన తనివి తీరలేదని మనసు నిలువలేదని తనివి తీరలేదని ఫిల్ చేసి భజన చేసుకుని ఇప్పటిదాకా ఫుల్ ఎంజాయ్ చేసేసినాం. అండ్ డిజిల్ అయిపోయింది వన్లో. సో డిజిల్ వేయించేస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. మరి ఏమో అక్కడ ఒక బోర్డు అయితే ఉంది, మేబీ పులివెందు అంట, అదే కావచ్చు. కర్నూలు 6 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ కర్నూలు దగ్గరలో అవుతున్నాం. ఇక్కడ డీల్ కొట్టేస్తున్నాం. ఇక్కడ కాస్త రిలాక్స్ అయిపోయి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాం. చూడాలి. మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 o'clock అయితే అవుతుంది. ఒక పెట్రోల్ పంప్లో అయితే ఆపేసాం మేము. ఇప్పుడు అందరం బ్రష్ చేసుకుంటున్నాం. మేము స్నానం చేసి ఇక్కడ పూజ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అందరూ తిరుగుతున్నారు. నైట్ అంతా కొంచెం ఇబ్బందిగానే ఉంది నిద్ర పోవడానికి వల్ల. చిన్నగా ఉంది కదా టెంపో, కొంచెం ఇబ్బంది అయింది. బట్ నో ప్రాబ్లం. సక్సెస్ఫుల్గా అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ సేలం దగ్గరలో అవుతున్నాం. సేలంకి ఒక 80 kilometers ఆ రేంజ్లో అవుతున్నాం ఇప్పుడు. ఇంకొక ఆల్మోస్ట్ మాకు శబరిమలకి వచ్చేసి ఒక 500 అట్లా ఆ డిస్టెన్స్లో అవుతుంది. అంతే. ఇక ఇక్కడ అంతా పూజ ఫినిష్ చేసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇక్కడ నుండి. టైం వచ్చేసి 10:30 అట్లా అవుతుంది. రిలాక్స్ అయిపోయి మళ్ళీ నిద్ర వస్తుంది. రిలాక్స్ అయిపోయి చాలా పనులు వెళ్తుంది శబరిమలకి క్యాన్సల్ కావడం వల్ల. మా సామ్ అయితే మేము బయట తాగొద్దు కాబట్టి మా సందీప్ సామ్ పెట్టేస్తుంటాయి డైరెక్ట్ తాగేస్తాం. అయితే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. టైం వచ్చి 1:30 అట్లా అవుతుంది టైం. హాయ్ ఫ్రెండ్స్, మా సందీప్ స్వామి. హాయ్ ఫ్రెండ్స్. తినడానికి ఇక్కడ ఆగాం. ఇక్కడ సాపడ్ అంటే రైస్ దొరకట్లేదు. చూస్తున్నాం వేరే హోటల్స్. కాస్త తినేసి బయలుదేరిపోవాలండి. ఇంకొక 300 kilometers ఉంది మనకు ఎరుమేలి రీచ్ అవ్వడానికి. చూద్దాం. మోస్ట్లీ ఒక 6 hours పట్టేలాగా ఉంది. చూద్దాం. మంచిగా వెజ్ అయితే దొరికింది మనకి ఇక్కడ. చారు ఎంత బాగుంది హోటల్ అయితే. ప్యూర్ వెజ్ అనమాట హోటల్ ఇది. సో తినేద్దాం ఇక. తిన్నాక మళ్ళీ మాట్లాడదాం. టేస్ట్ అయితే బాగుంది. ఉన్న సాపడే బోత్ ரொம்ப రుచికరం. ఉన్న బాగా సూపర్ అండి ఎవరికెళ్ళా. సో చాలా బాగుంది ఫుడ్ అయితే. సో నేనేం చెప్పానంటే ఫుడ్ బాగుందని చెప్పి తమిళ్లో చెప్పాను అది. అండ్ అగైన్ బ్యాక్ టు బెస్ట్ గోయింగ్. ఓకే, లెట్స్ గో. వెళ్ళిపోదాం. వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. చాలా స్పీడ్గా అయితే కొట్టేస్తుండు మన డ్రైవర్ సాబ్. చూస్తున్నారు కదా ఏంటో అసలు చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ నైట్ 11-12 అయ్యేలాగా ఉంది టైం చూస్తుంటే. చాలా టైం అయితే పడుతుంది వెళ్ళడానికి. హాయ్ టు ఎవ్రీవన్. హాయ్ చెప్పేస్తుండు. అంతే ఇంక వెళ్తూనే ఉన్నాం. వస్తాయి కదా అని చెప్పి గుడి వస్తాను ఇవి టేస్ట్ అయితే పర్లేదు. అందరం తినేస్తున్నాం ఇక. అట్లా 5 to 10 minutes అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. లేట్ అయ్యేలాగా ఉంది ఇక. అంతే ఇంకా వెళ్దాం. ఇప్పుడైతే కేరళ స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఒక 1/2 hour అయితే అవుతుంది. సో కేరళ వ్యూస్ ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే ఇలా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వరకు చేరుకుంటే బాగుంది కేరళ అయితే. నేను ఇది సెకండ్ టైం రావడం. రాత్రి ఇప్పుడు నైట్ ఫైనలీ సో నీలక్కల్ అయితే చేరుకున్నాం మేము. సో 9:30 కల్లా ఎరిమిల్కి వచ్చేసి అక్కడి నుంచి నీలక్కల్ అయితే వచ్చేసాం. చూసారు కదా నీలక్కల్ పార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి మన ట్రక్స్ కానీ వెహికల్స్ కానీ అలా అయితే చేరు. మనమైతే ఇక్కడ నుంచి పంబాకి అయితే బస్సులో అయితే వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఇరుముడైతే ఎత్తుకొని బస్సులో అయితే అక్కడికైతే వెళ్తాం. 11 నుంచి అయితే 3 దాకా టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది అనమాట. అది సర్వరాసం అయిపోయి ఉంటుంది ఇప్పటికి. సో పంబలో అయితే బస్సులో అయితే పంబలోకి అయితే వెళ్ళిపోదాం అన్నట్టు. ఇరుముడు ఎత్తేసుకొని ఇప్పుడైతే ఎత్తుకున్నాం. గురుసాం అయితే ఇరుముడు మీద పెట్టేశారు. సో నీలక్కల్ నుంచి పంబకైతే ఒక 5 to 10 minutes లేదా ఒక 1/2 hour అట్లా పడుతుంది రీచ్ కావడానికి. సో ఇక్కడ పంబకి వెళ్ళే బస్సులో అయితే మనం వెళ్ళాలి. అండ్ ఇక చూస్తున్నాం కదా అందరం అయితే ఇరుములు అయితే తీస్తున్నారు ఇప్పుడే. సో ఇప్పుడు నైట్ వచ్చేసి 12:30 అవుతుంది ఇప్పుడు టైం. చాలా టైం పట్టింది అసలు రీచ్ కావడానికి. మస్తు లేట్ అయిపోయింది అసలు అనుకున్నాను. చాలా టైం అయితే పట్టింది. సో పంబకైతే వెళ్ళాలి ఇప్పుడు. పంబకి వెళ్ళేసి అక్కడ స్నానాలు అన్నీ చేసేసుకొని
సింపుల్గా షార్ట్ వేసుకొని ఇక స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ పైకి. సో 9 కిలోమీటర్స్ అట్లా నడవాలి పైకి అయితే. సో పెద్ద పాదం అయితే చేయట్లేదు. సో పెద్ద పాదం సో ఇబ్బంది కాబట్టి టైం వీలు కాలేదు. సో అందుకే ఇక క్యాన్సిల్ అయిపోయింది. సో చిన్న పాదం అయితే ఇప్పుడు చేస్తున్నాం వెళ్ళడానికి. అది ఇంకా విషయం. సో వెళ్దాం ఇక ఎక్కడికైతే పంపకి. నీళ్ళకి పార్కింగ్ లాడ్ అనమాట. సో శబరిమలలో సో ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే పార్క్ చేసుకొని వెళ్తారు. ఎవ్వరికి అయితే వెహికల్ అయితే అలా ఉండదు పంపకు. సో ఇక్కడ నుంచి ఓన్లీ నీలక్కల నుంచి పంపకి వెళ్ళడానికి మాత్రం సపరేట్ బస్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఒక 100 బస్సులు ఉంటాయేమో, 100 to 200 బస్సులు ఓన్లీ నీలక్క టు ఒకటికి వెళ్ళడానికి పంపకి. అది అండ్ అదే ఎత్తున్నాం, అక్కడ నుండి వస్తున్నాం. మాది పార్కింగ్ నెంబర్ 2లో ఉంది, బస్ పార్క్ చేసాను అన్నమాట. సో డ్రైవర్ నెంబర్ అది తీసేసుకొని అండ్ స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుంచి బస్ ఎక్కేసి అయితే పంప వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది, నాకు తెలిసి ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉండేలాగా ఉంది. అది విషయం. సామ్లో వెళ్తున్నాం అందరం. మా ఇద్దరు సామ్లు వెనుకొస్తున్నారు. సూపర్ ఉండేలాగా ఉంది. ఇక్కడ చూడండి, పంబా టు నీలక్కల్ టు పంబ ప్రైస్ అండ్ ఏసీ 80 రూపీస్ అండ్ నాన్ ఏసీ 50 రూపీస్ టికెట్ ప్రైస్. చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ. ఎక్కడే పంబా టు నీలక్కల్ అన్నమాట. ఇది వెళ్ళిపోదాం మనం బస్సులోకి. నమయ్యప్ప నమయ్యప్ప. టికెట్ ప్రైస్ అయితే దూరు కొట్టేసారు మొత్తం. ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది చెప్తున్నారు కదా. మా బ్యాచ్ ఇక్కడైతే కూర్చున్నాం మొత్తం అందరం. సో వెళ్ళిపోతున్నాం ముందుకైతే. చూపిస్తాను వీలుంటే, నైట్ అయింది కదా సో అంతా సరిగ్గా కనపడట్లేదు. వీలుంటే చూపిస్తాను మీకు అంతా. పంబ ఇక్కడ నుంచి వచ్చేసి 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది రీచ్ వెళ్ళడానికి. ఘాట్ సెక్షన్ కదా, మొత్తం ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ వెళ్తుంది బండి. ఇలా 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 అయిపోతుంది. ఇలా అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్, బట్ కొంచెం డేంజర్గా ఉంటుంది. అది చూపిస్తాను ఘాట్ సెక్షన్. అయితే ఇప్పుడు వచ్చాం చూడండి. బస్సు ఇక్కడ ఆపేశారు బస్సు. అండ్ ఇప్పటికైతే లోపలికైతే వెళ్ళిపోతుంది. వర్షం పడ్డట్టుంది, ఇక్కడ అంతా పచ్చి పచ్చిగా ఉంది. ఇది లోపలికి వెళ్ళే దారి. పంబాకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. సో సివిల్ అప్పుడు మనం ఇలా వెళ్ళిపోయాం. స్వామియప్ప సో ఇంటి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి మనకి లోపలికి వెళ్ళడానికి. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ నుండే. చూస్తున్నారు కదా, స్టెప్స్ దిగుతూ వెళ్తున్నాం కిందకి. సో పైన కొంచెం దూరం వస్తే పంబ అన్నమాట. చూడండి చేస్తున్నారు ఇక్కడ. అంతా పంబ నాదే అన్నమాట. చల్లగా ఇక్కడికి వస్తుంది, చల్లగా ఎదురైతే చాలా బాగుంది కూడా. అంతా తడి ఉంది, వర్షం పడ్డట్టుందేమో ఈ టైం తెలిసి. ముందు స్నానాలు అయితే ఫినిష్ చేసుకుంటున్నాం. మనం ఒక చోట ఆగేసి సో ఎరుముళ్ళు అయితే అక్కడ పెట్టేసి స్నానాలు చేసుకుంటే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయి ఫుల్ క్రౌడ్ ఉంది. అదే విషయం. వెళ్దాం ఇక ఇంకైతే.